పట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామే మధుమాధవీజ. అధ్యాత్మ విధులు వేదాంతమనియు అని కొనియాడుతున్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 743వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. దానాలు ధర్మాలు చేసేవారు, యజ్ఞాలు యాగాలు చేసేవారు, విపరీతంగా వేద శాస్త్రాలు పురాణాలు అధ్యాత్మ విద్యలు అధ్యయనం చేసిన వారు కూడా పప్పులో ఎందుకు కాలేస్తున్నారు? తప్పులు ఎందుకు చేస్తున్నారు? వ్యామోహాలకు ఎందుకు లోదవుతున్నారు? పదవీ కాంక్ష కీర్తి కాంక్ష ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దీనికి సమాధానాన్ని తన సుజాతుడు తనదైన శైలిలో చెబుతున్నాడు. ఏనం వేద తత్సత్యం ప్రాజ్ఞో భవతి నిత్యద దానమధ్యయనం యజ్ఞో లోభాదేవ ప్రవర్తతే. అంతిమంగా ఒక సత్యం ఉందయా, తత్సత్యం. ఏనం వేద, ఎవరు దాన్ని తెలుసుకుంటారు? ప్రాజ్ఞో భవతి నిత్యద, అతడే ఎప్పుడు ప్రాజ్ఞుడు అని పిలువబడతాడు. అంతిమ సత్యం భగవంతుడు, అంతిమ సత్యం ఆత్మ. ఆత్మనే భగవంతుడు అన్నారు. వైదిక ధర్మంలో ఆత్మనే భగవంతుడు అన్నారు. అందుకే తత్ అని వాడారు. భగవంతుడికి పేరు పెట్టల, విష్ణువు రాముడు శివుడు మనం పెట్టుకున్నాం. ఈ భేదాలని మనం పెట్టు. అందుకే అనంతం. అంటే ప్రతి దేవతకి సహస్రనామాలు ఉంటాయి, మీరు గమనించండి. అష్టోత్తరం ఉంటుంది, మళ్ళీ సహస్రం ఉంటుంది. మీరు ఆ సహస్రనామ పుస్తకాలు దగ్గర పెట్టు చూడండి. గణపతికి ఉన్నవే శివుడికి ఉంటాయి, శివుడికి ఉన్నవే విష్ణువుకు ఉంటాయి. సర్వస్య వస్తాణు శివ సహస్రనామాలు కూడా ఉంటాయి. ఇవన్నీ మరి ఎందుకు ఇలా అయిపోయినాయి? ఆ దేవుడికి 1000 పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషికి ఉన్న పేరు పక్కపడకుండా మనం చూడాల. ఉంటే ఆయనకి అదే పేరు పెట్టచ్చు, అది వేరే విషయం. కానీ పరిగెట్టుకుని చేయరు కదా. మరి దేవుడికి ఏమిటండి ఆ పేర్లన్నీ కలిసి? అంటే దేవుడు ఒక్కడే. ఆయన ఆ అవతారం ఎత్తినప్పుడు ఆ చేసిన లీలలు కొట్టి కాకుండా మామూలుగా దేవుడు అన్నవాడుకు ఉండే నామాలని అందులో కలిపాం. అంటే అంటే ఆ అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దానికి ఒక ఆరాధన, ఒక ప్రత్యేకంగా మన మనస్సు సంతృప్తి కోసం మనం చేసుకుంటున్నాం తప్ప ఏ రకంగానూ అయ్యప్ప ఆరాధన విష్ణు ఆరాధన కంటే, విష్ణు ఆరాధన శివారాధన కంటే భిన్నం కాదు. నువ్వు ఏ ఆరాధన చేసినా ఉండవలసింది ఒకే దృష్టి, భగవద్ దృష్టి. అందుకని ఏనం వేద, ఈ అంతిమ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో తత్సత్యం ప్రాజ్ఞో భవతి నిత్యం, అతడు ప్రాజ్ఞుడు. మరి మేము అది అడిగేది అదే కదండి. యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు అంటే సనత్సుజాతుడు కంగారు పడకయా. దానం అధ్యయనం యజ్ఞో లోభాదేవ ప్రవర్తతే. దానం కానీ అధ్యయనం కానీ యజ్ఞం కానీ ఎందుకు చేస్తున్నారో గమనించమే. చేస్తున్నారు బాగానే ఉంది. కరపత్రాలు వేస్తున్నారు, టెంట్లు పెడుతున్నారు, శామియానాలు పెడుతున్నారు. ఆ శామియానాలు దీనికి వాడినవో తెలియదు, పట్టుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు. బాగానే ఉంది. ఇవన్నీ రోడ్డు గడ్డంగా వేస్తున్నారు, ఓ చందాలు వసూలు చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఏ ద్రవ్యం పుచ్చుకోకూడదో వారి నుంచి ద్రవ్యం కూడా పుచ్చుకుంటున్నారు. అది ఎలా సంపాదించారని దానితో సంబంధం లేకుండా పుచ్చుకుంటారు. దానికి నిబంధనలు ఉన్నాయి. యజ్ఞం చేయాలంటే వస్తువులైన ద్రవ్యం ఎవరి దగ్గర పుచ్చుకోవాలి, ఎలా సంపాదించింది పుచ్చుకోవాలి ఉన్నాయి. అవేమి అక్కడ మనకు డబ్బిచ్చేవాడు దొరికితే చాలు. అప్పుడు ఆ యజ్ఞాల్లో కూడా పోటీ వస్తుంది. వారు శతరుద్రం చేసేటండి, మనం సహస్ర రుద్రం చేద్దాం. అలాగే జరుగుతుంది లోకంలో. అది ఇక్కడ చెబుతున్న సనత్సుజాతుడు. ఇది ఎప్పటి మాట కాదనమాట, భారత కాలంలో ఉంది, సనత్సుజాతుడి కాలంలో. దానం అధ్యయనో యజ్ఞో లోభాదేవ ప్రవర్తతే. దానం ఎందుకు చేస్తున్నారో గమనించి, పేరు కోసం చేస్తున్నారు. వారు ఎవరో ఇచ్చారు, వారు 1000 ఇచ్చారని మేము 2000 రాసుకోండి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో మరి వారు ఎక్కువ ఇస్తే వారికి పేరు వస్తుంది కదండి. అందుకని మాకు ఆ పేరు రావాలి, మా పార్టీకి ఓట్లు పడాలి కదండి. ప్రభుత్వం వారు అనేక పథకాల ద్వారా పంచిపెడుతున్నారు. గమనించండి. రూపాయి కిలో బియ్యం ఎందుకు వచ్చింది? 2 రూపాయలకి ఇచ్చిన పెద్ద మనిషి ఒక ఆయన కంటే ఎక్కువ కీర్తి రావాలంటే రూపాయికి ఇవ్వాలి. నిజంగా కిలో బియ్యం రూపాయికి ఇచ్చారు బాగా. మరి కందిపప్పు, మినపప్పు, మిరపకాయలు, నూనె ఇవన్నీ రూపాయికి ఇవ్వరే. రూపాయికి ఎవడు భోజనం పెట్టట్లేదే. మరి ఏం చేసుకోవాలి? అన్నం అంతే. పైగా అది మళ్ళీ మంచి బియ్యమేనా, దాని మీద 100 విమర్శలు. ఇక నాకు అనవసరం, పాపం సేమించుకోక. మరి రూపాయి కిలో ఎందుకండి? ఓట్ల కోసం. అయితే దానం తిరిగి సనత్సుజాతుడు చెప్పిన మాటే, కీర్తి కోసం. వారికంటే మనం కీర్తి సంపాదించాం. వారు పావలా వడ్డీకి ఇచ్చారు, మేము అసలు వడ్డీ ఇవ్వలేదు. మరి ఏమైపోవాలి ప్రభుత్వం? డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? చాలా ఉందిగా, మద్యం తాడు, ప్రజల్ని పిలిచి పిప్పు చేసేసి డబ్బులు సంపాదిస్తాం. అవి పథకాల రూపంలో ఇస్తాం, అవి ఓట్ల రూపంలో మళ్ళీ పడతాయి. మళ్ళీ అధికారంలో కుదురుకుంటాం, అధికారంతో అవినీతిని కప్పెట్టుకుంటాం, అవినీతితో అధికారాన్ని కాపాడుకుంటాం. నమశివాయ నమశివాయ నమశివాయ. ఎంత కుళ్ళిపోతున్నాం మనం ఒక్క విషయాన్ని గమనించకపోవడం. దానమధ్యయనం యజ్ఞం
లోభాదేవ ప్రవర్తతే. రకరకాల పథకాల పేరు మీద, ప్రజలకు ఆకర్షణ పేరు మీద దాన ధర్మాలు ఎందుకు జరుగుతున్నాయంటే బెచ్చగాళ్ళని చేస్తున్నారు ఓటర్లను. వాడి కాళ్ళ మీద వాడు నిలబడడం కోసం ఒక్క పని చేయరే. వాళ్ళ పంటకి పురుగు పట్టకుండా చేస్తే, సరైన ఎరువులు సరైన మందులు సరఫరా చేస్తే వ్యవసాయదారుడు రైతు ఆయన బాగా ఆయన చూసుకోరండి. 10 మందికి అన్నం పెట్టే రైతుకి మనం అన్నం పెట్టడం ఏంటంటే కర్మ. మనం ఎవరమండి ఆయనకి అన్నం పెట్టడానికి? అసలు ఆయనే అందరికీ అన్నం పెడుతూ ఉంటే అన్నపూర్ణాదేవికి మనం అన్నం పెడతామా? ఎంత అవమానిస్తున్నాం రైతుని ఈ దేశంలో. ఇవాళ వ్యవసాయాలు గిట్టుబాటు కాక మానేస్తున్నారే. మరి పల్లెటూళ్ళలో ఉండే వ్యవసాయ భూములన్నీ ఫ్యాక్టరీలు అయిపోతే అన్నం ఎక్కడో చూస్తుందండి మనకి. ఈ ఆలోచన ఉందా అసలు? సెజ్జుల పేరు మీద భూములు సేకరించి ఎవరికి పడితే వాడికి ఇచ్చేశారే. మళ్ళీ వాళ్ళు అక్కడ ఏవేవో పెట్టేశారే. చివరికి రైతుల దగ్గర మాత్రం 2 లక్షలు కొన్నారు, పెట్టిన వాడేమో 10 లక్షలకు అమ్ముకుంటున్నాడు. ఎంత దారుణం జరుగుతోందండి. ఈ దానం అంతా పేరు కోసం కాదా? అది సనస్సుయతుడు చెప్పలేదా? భారతంలో ఈ విషయాలు ఉన్నాయా లేవా? అధ్యయనం మా బోటిగాళ్ళ సంగతి. పోటీ ఇందాక అవధానాల పోటీ అన్నట్టు ఇప్పుడు మార్కుల్లో పోటీ, అధ్యయనంలో పోటీ ఉందా లేదా? గెలుపు కోసం అధ్యయనం. బాగా చదవాలమ్మా. ఎందుకంటే నువ్వు ఐఐటి చేయాలి. ఐఐటి చేయదమ్మా. 2 పిల్లల్ని కానీ ఇంట్లో కూర్చుంటుంది, నీకేమైనా అభ్యంతరమా? అలాగని పూర్వం కన్నవాళ్ళందరూ దద్దమ్మలా? రవీంద్రనాథ్ ట్యాగూర్ని కన్న తల్లి ఐఐటి చేసిందా? అమర్త్య సేన్ని కన్న తల్లి ఐఐటి చేసిందా? మహాత్మా గాంధీని కన్న తల్లి ఐఐటి చేసిందా? ఎందుకంటే అంత ఒత్తిడి చేస్తున్నారు ఐఐటి అని? 8వ తరగతి నుంచి ఐఐటి, ఎల్కేజీ నుంచి ఎంసెట్, కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్. చచ్చిపోవాలి పిల్లలు, వాళ్ళు బతకక్కల్లా. ఎందుకని ఈ అధ్యయనం అంతా గెలుపు కోసం. సనస్సుయాదులు చెప్పిన మాట 5000 ఏళ్ల క్రితం ఆయన చెప్పింది, వ్యాసుడు రాసింది, నేను చెబుతున్నాను. ఒక్క అక్షరం అబద్ధం లేదు. మీరు భారతం చూసుకో. గెలుపు కోసం అధ్యయనం చేయిస్తారు. అధ్యయనంలో ఆనందం ఏం లేదా? అందుకే పిల్లల్ని గమనించండి మీరు. ఈ పాఠ్య పుస్తకాలు చదవమంటే విసుగు వాళ్ళకి. ఇప్పుడు చదివాను, వై షుడ్ ఐ రీడ్ డో ఎగ్జామ్స్ అంటాడు. పరీక్షలు కూడా చదవాలి. ఎందుకని? అధ్యయనం గెలుపు కోసం చేయిస్తున్నాం. ఆ గెలవడంలో ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడితో కూడిన చదువు పిల్లాడికి ఇష్టం లేదు. అందుకే వాడు చదవట్ల. ఎప్పుడు పుస్తకం దానికోసం మనం నీకు మరి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నీకు అనుకున్న బట్టలు కొంటాం, అనుకున్న బండి కొంటాం, అనుకున్న ఫోన్ కొంటాం. నీ బండి కోసం ఫోన్ కోసం వాడు చదవాలా? వాడికి ఆసక్తి ఏం లేదు దాని మీద. ఆసక్తి ఎలా కలిగించగలమనే ఆలోచన ఎప్పుడైనా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ చేశారా ఈ వ్యవస్థలో? వాడి చేత బలవంతంగా ఎలా చదివిద్దాం, వాడిని ప్రలోభ పెడదామని ఒక రకంగా, భయపడదామని ఒక రకంగా ఆలోచిస్తున్నారు తప్ప. అంచేది గెలుపు కోసమే అధ్యయనం అన్నాడు. సనస్సు చేతులు తప్పేమని చెప్పాడు. ఈ అధ్యయనం మంచి ఫలితాలను ఎలా ఇస్తుంది? ఐఐటి అయినా ఐటీఐ అయినా. యజ్ఞం ఎందుకోసం చేస్తున్నాడు? ప్రతిష్ట కోసం. ఇంత ఈ యాగం ఒకటి ఉందండి. అసలు ఇంతవరకు ఎవరు భూమండలంలో అశ్వమేధ యాగం అండి కలియుగంలో ఎప్పుడు జరగలేదండి. మీరు కలియుగంలో ఎప్పుడు జరగలేదంటే ఆలోచించి నువ్వు కూడా చేయకూడదు అన్నమాట. ఎందుకు చేస్తున్నావు? ఈ గిన్నీస్ బుక్ రికార్డా యజ్ఞం అంటే? నాకు అర్థం కాదు. కలియుగంలో ఎవరూ చేయలేదు. కలియుగంలో ఎవరూ చేయలేదు అంటే ఎవరూ చెయ్యకూడదు అని అర్థం. కలవు పంచని విసర్జయేత్. ఎందుకు ప్రత్యేకించి దాన్ని విసర్జన చేశారు? చేయొద్దని. ఎందుకు చేస్తున్నావు? చేస్తే భ్రష్టు పడుతుందని తెలుసు ఋషులకి, అందుకే చేయొద్దని చెప్పారు వాళ్ళు. మనం చేసి భ్రష్టు పట్టిస్తాం. మొత్తం ఈ యజ్ఞాలన్నీ ప్రతిష్ట కోసం. యజ్ఞం అంటే ఇక్కడ యజ్ఞమే కాదు, ప్రతిష్ట అంటే దేవాలయం ప్రతిష్ట. ఇవన్నీ జరగడం అని ఊహించి భారతంలో చెబుతున్నాడా లేదా? అధ్యయనం పోటీ కోసమా? యజ్ఞాలు పోటీ కోసమా? దాన ధర్మాలు పేరు ప్రతిష్టల కోసమా? అంతకుమించి అందులో నీకేమో ఆనందం లేదా? నాకు అర్థం కాదు. మీరు కొత్త సోఫా కొన్నారండి, ఉదాహరణకు చెబుతున్నా. పాత సోఫా తీసి ఎవరికైనా ఇచ్చేసేయండి. నేను చేసి మీకు చెబుతున్నా. నేను అంతే చేస్తాను. నా ఇంట్లో కొత్త వస్తువు వచ్చిందంటే పాత వస్తువు తక్షణం ముందు ఇది వెళ్ళాకే అది వస్తుంది. ఆ షరతు మీద కొంటాను. అసలు ఆ వ్యక్తి పట్టుకెడుతుంటే మనకి ఎంత ఆనందంగా ఉంది. అయ్యో ఇక నుంచి వాళ్ళు వాడుకుంటారు, ఇంతకాలం మనం వాళ్ళు వాడుకుంటారు. ఫోన్లు వాడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు అలా మన పేరు చెప్పుకుంటారు. ఇందులో ఆనందం ఉంది. కానీ మేము ఈ దానం చేసేవాళ్ళు పేపర్లో వేసుకోవాలా? అధ్యయనం పిల్లవాడు ఏమై ఇవి చదువుతుంటే ఈ పద్యం చూడు ఎంత బాగుందో, ఈ కవిత చూడు ఎంత బాగుందో, ఈ పాట చూడు ఎంత బాగుందో అని మీరు చదివిస్తారా? చదివితే మార్కులు వస్తే ర్యాంక్ వస్తుంది అని చెప్పి చదివిస్తారా? ఈ పోటీ ప్రపంచం పెరగబట్టి కదా ఇటీవల చెన్నైలో ఒక కుర్రాడు టీచర్ని చంపేశాడు స్వయంగా. ఎందుకని? నాకు మార్కుల్లో పక్షపాతం చేసింది. మా తల్లిదండ్రులకు మాటికి నా మీద ఫిర్యాదు చేస్తుంది. తల్లిదండ్రులకు మరి పిల్లాడి గురించి టీచర్ చెప్పకపోతే ఎవరు చెప్తారండి? పత్రిక వారు చెప్తారా? చెప్పడం టీచర్ తప్ప. మార్కుల్లో పక్షపాతం ఎందుకు చేస్తుందండి? వీడు చదువుకోక బద్దకించేస్తున్నాడు తప్ప పని కట్టుకుని చేస్తారా టీచర్లు? దానికి పోనీ ఒకవేళ చేసింది అని అనుకుందాం. ఆ పిల్లాడు 7వ తరగతి పిల్లాడు చెప్పింది నిజమనే అనేసుకుందాం. మనం అంతా చంపేస్తారా? పైగా వాడు స్పష్టంగా చెప్పాడు, పలానా సినిమా చూసి చంపేశా. మన సినిమాలు మన ధారావాహికలు ఏం నేర్పుతున్నాయో అర్థమవుతుందా?
అధ్యయనంలో ఉన్నటువంటి పోటీ ఎంత విపరీతాలకు దారితీస్తుంది. మార్కు జ్ఞాపక శక్తి పెరగడం కోసం తల్లులు స్వయంగా క్యాప్సూల్స్ వేస్తున్నారు పిల్లలకి. విషం గుళిక నోట్లో పెడుతున్నట్టే కదండి జ్ఞాపక శక్తికి మీరు బెళ్ళేయడం అంటే. బెళ్ళ వల్ల జ్ఞాపక శక్తి వస్తుందా? 21 రోజులు సహస్రావధానం చేసి 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించిన వ్యక్తిగా చెబుతున్న అమ్మవారి పాదాలు ఆరాధించడం తప్ప వేరే బెళ్ళేది నేను వేసుకోలేదు. 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించు. ఏ బెళ్ళ వాళ్ళే. భగవంతుడు ఇచ్చిన యజ్ఞోపవీతమైనటువంటి మంగళసూత్రం మాకుంది చాలు. ఇంక వేరే బెళ్ళల సూత్రాలు మాకు అక్కర్లేదు. గాయత్రీదేవి మీద నమ్మకం ఉంది, కన్న తల్లి మీద, అమ్మవారి మీద నమ్మకం. ఇది కాదు పిల్లలకి నేర్పాల్సింది. వాళ్ళ భయం పోగొట్టి కాస్త చదువుకోమ్మా, ఇవాళ 10 ప్రశ్నలు చదువుకో, రేపు ఇంకో 10 చదువుకో అని వరుస పెట్టి దాన్ని విభాగం చేసి చెబితే పోయేదానికి గెలుపు కోసం ఇన్ని పోటీలు దేనికండి?